అర్ధనారీశ్వర ఆలయానికి ఒక కుటుంబం వచ్చారు, అందమైన కుటుంబం. ఈ కుటుంబంలో ఒక ప్రత్యేకత ఏంటంటే ముగ్గురు కవల పిల్లలు, ఆడపిల్లలు జన్మించారు. ఆ ముగ్గురు కవల పిల్లల్ని తీసుకుని దర్శనానికి వచ్చారు. మనం ఇప్పుడు వాళ్ళతో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం నుంచి వచ్చామండి. మీ పేరు? శివ. ఈ ఆలయం గురించి ఎవరు చెప్పారు మీకు? మాకు మా దోస్తుల ద్వారా తెలిసిందండి. 6 నెలల లోపు పాపలను అయితే అమ్మవారు మన అర్ధనారీశ్వర్ల ఒళ్ళో పెట్టి ఆశీర్వదించి ఇస్తారని చెప్పని తెలిసిందండి. అందుకని చెప్పని అట్లా ఆశీర్వాదం తీసుకున్నాము. దేవతామూర్తులు ఎక్కడ మనకి తెలంగాణలో ఎక్కడ లేరు అర్ధనారీశ్వర్లు అనేది, కాబట్టి ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడ ఉంది అని చెప్పని మనకి తెలిసేసరికి దాని పర్పస్ అని చెప్పని వచ్చామండి. పాప వయసు ఎంతని పిల్లలు? రేపటితో 6 నెలలు అవుతాయండి. అందుకే ఒక రోజు ముందు వచ్చాము. ఒక రోజు ముందు వచ్చి ఇప్పుడు ఒళ్ళో పెట్టడానికి అయిపోయిందా? అయిపోయిందండి. ఓకే, టెంపుల్ చూసాక ఎలా అనిపించింది? మంచిగా పీస్ఫుల్ గా మంచిగా ఉందండి. వాతావరణం అంతా మంచిగానే ఉంది. ఆలయంలో కూడా మంచి ఫ్రీగానే దర్శనం అయింది మాకు అందరినీ. పిల్లలు కూడా అందరితో పాటుగా చూపెట్టారు, చూసాను. అయ్యగారులు కూడా మంచి జేబీసీ ఆశీర్వాదం ఇప్పించిండు. ట్రిప్లీస్ పుట్టడం ఫస్ట్ టైం అండి. చాలా వండర్గా అనిపించింది, మాకు థ్రిల్లింగ్ ఉంది. ముగ్గురు ఒకేలా పుట్టడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఎన్కే టెంపుల్కి వచ్చాము. ఓకే, లక్ష్మీ, పార్వతి, సరస్వతి దేవి అలా ముగ్గురు అమ్మవార్లు మీ ఇంట్లో పుట్టినందుకు మా ఇంట్లో పుట్టారు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. లక్ష్మీ, పార్వతి, సరస్వతి దేవిల ప్రతిరూపంగా ఈ ముగ్గురు కవల పిల్లలకి జన్మనిచ్చినటువంటి తల్లితో మాట్లాడుతున్నాము. మీ పేరండి? శాంతారాణి. 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 ఓకే, మీ పిల్లల పేర్లు చెప్పండి. పెద్ద పాప లక్ష్మీ సహస్ర చౌహాన్. ఎవరు పెద్ద పాప ఇందులో? ఓకే, ఎలా గుర్తుపెట్టుకుంటున్నారు? అంటే రోజు చూస్తున్నాం కదా. ఓకే, చిన్న పాప? రెండో పాప ఏమో లక్ష్మీ సమన్విత చౌహాన్. ఓకే, తను చిన్న పాప లక్ష్మీ సంయుక్త చౌహాన్. పేర్లు కూడా అమ్మవారి పేర్లే కలిసేటట్టు లక్ష్మీ సహస్రనామాల్లోనే పేర్లే ఇవి. సహస్ర గానీ, సమన్విత గానీ, సంయుక్త గానీ, ఈ 3 పేర్లు అందులో ఉన్న పేర్లనే మేము పాపలకు కూడా పెట్టాము. అమ్మవారి పేర్లు అర్థం వచ్చేలాగా పెట్టాము. అవునండి.